చెట్ల దగ్గర? అత్త నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అత్త. ఇప్పుడు మనం చెట్లను కాపాడుకోకపోతే రేపొద్దున ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కోవాల్సి వచ్చింది అత్త. డబ్బులేమి ఊరికి రావట్లేదు కదా అత్త. హ్మ్. ఒక్కొక్క ఆక్సిజన్ సిలిండర్ 13, 14 వేలు ఉన్నాయి అత్త. అదే మనం ఇంట్లోనే చెట్లు నాటుకుంటే హ్మ్. మనకి ఫ్రీగా ఆక్సిజన్ వచ్చింది అత్త. హ్మ్. ఆక్సిజన్ ఆర్గానిక్ గా తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్యంగా ఉండిద్ది. హ్మ్. ఆంధ్రాలో హ్మ్. ఇంటికి 5 చెట్లు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. హ్మ్. చెట్లు ఉండడం వల్ల ఇంటికి అన్నం వచ్చింది. హ్మ్. ఆక్సిజన్ కూడా నేచురల్ గా వస్తది. హ్మ్. ఇప్పుడు మనకి హ్మ్. ఫ్రీగా వస్తుంది. హ్మ్. రేపొద్దున ఇప్పుడు ఇవన్నీ చెట్లు నరికి అపార్ట్మెంట్లు అయ్యి కడితే హ్మ్. రేపు అది గాలి కూడా ఉండదు, ఆర్గానిక్ గాలి హ్మ్. కూడా రాదు. హ్మ్. సో దట్ మనం చెట్లు కాపాడుకోవాలి. ఏపీ ఆంధ్ర వాళ్ళందరికీ చెప్తున్నా, చెట్లు కాపాడుకుందాం, హ్మ్. ప్రకృతిని ఆస్వాదిద్దాం. హ్మ్. ఈ చెట్లు హ్మ్. ఈ చెట్లు పండ్లు తినటం వల్ల మనకి మంచి ఆరోగ్యం వస్తది, శక్తి వస్తది. అలాగే ఈ చెట్లతో మనం ప్రేమగా ఉంటే, చెట్లు మనతో ప్రేమగా ఉంటే హ్మ్. మనకి పండ్లు, కాయలు హ్మ్. ఇస్తాయి. హ్మ్. ఈ చెట్లతో మనం హేట్ గా ఉండి నీళ్ళు పోయకుండా ఏం పోయకుండా నరికేయటం వల్ల హ్మ్. మనకి నష్టం. చెట్లు నరికేయకూడదా? నరికేయకూడదు. ఏమైద్ది నరికేస్తే? నరికేసి ఇప్పుడు ఇంత అపార్ట్మెంట్లు కడుతున్నారు కదా. హ్మ్. ఇప్పుడు మనకి చెట్లు నాటుకుంటే హ్మ్. ఆర్గానిక్ పంట చేతికొచ్చిద్ది. చేతికొచ్చింది పంట వస్తది. హ్మ్. గాలి ఉండడం వల్ల మనం స్వేచ్ఛగా బ్రతకచ్చు. హ్మ్. అదే చెట్లు నరికేసామనుకో హ్మ్. స్వేచ్ఛ ఉండదు, ఏం ఉండదు. రేపు ఆర్గాన్ సిలిండర్లు కొనుక్కొని పెట్టుకునేంత డబ్బులు మనకు ఆడుంటాయి హ్మ్. కదా. హ్మ్. ఒక ఆక్సిజన్ సిలిండర్ చూస్తే రేట్లు ఆకాశానికి తాకుతుంది. హ్మ్. అదే మనం చెట్లు ఇంటికి 5 వేసుకుంటే హ్మ్. ఫ్రీగా వస్తది. హ్మ్. దయచేసి ఆంధ్ర వాళ్ళకి చెప్తున్నా, ఖచ్చితంగా ఇంటికి